మేడం మేడం అక్కడ లోపల నిల్చోండి, లోపల నిల్చోండి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని చెయ్యాలి చెయ్యాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే సంవత్సరము మేము 29 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు సమ్మె చేసినప్పుడు హన్మకొండలో మా యొక్క సమ్మె శిబిరాన్ని సందర్శించి మరి మా యొక్క డిమాండ్స్ అన్నీ కూడా న్యాయబద్ధమైనవి. వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి మమ్మల్ని అందరినీ కూడా పిలుచుకొని మరి టీ తాగే లోపు పరిష్కరించి మమ్మల్ని అందరినీ కూడా మా యొక్క డిమాండ్స్ అన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి గత సంవత్సరము ఎన్నికలున్న సందర్భంగా మరి అప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా మా యొక్క దీక్ష శిబిరాన్ని సందర్శించారు. మరి ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి ఏ రాజకీయ నాయకులు కూడా మా దీక్ష శిబిరాన్ని సందర్శించడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. గత ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేశాయి. మరి ఈ ప్రభుత్వం కూడా నెల రోజుల్లో మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మా హామీలన్నీ నెరవేర్స్తామని చెప్పి ఇప్పటి వరకు మరి మమ్మల్ని చర్చలకు కూడా పిలవలేదు, మా హామీలను నెరవేర్చలేదు. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి సమ్మె చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తీసుకున్నట్టు ఈ ప్రభుత్వము మరి నూతన ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు. మరి మేము కూడా ఉద్యోగులమే, మేము కూడా ఈ దేశ పౌరులమే, ఈ రాష్ట్ర పౌరులమే, తెలంగాణ పౌరులము. మమ్మల్ని 2వ తరగతి పౌరులుగా పరిగణిస్తున్నారు. మరి ఉద్యోగాలలో కూడా మమ్మల్ని చులకనగా చూసి 2వ తరగతి ఉద్యోగులుగా పరిగణించడం జరుగుతుంది. మరి నూతన ఉద్యోగులకు రిక్రూట్మెంట్ చేసి వేతనాలు ఇస్తున్నప్పుడు మరి మేము ఏ విధంగా వేతనాలు పెంపొందించడానికి అర్హులం కాదో ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అధికారులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మేము న్యాయబద్ధంగా మరి అర్హత పరీక్ష రాసి రోస్టర్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా అపాయింట్ అయ్యి మేము ఈ ఉద్యోగాలు గత 15-20 సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. చాలి వేతనాలతో మా వేతనాలు పెంచకుండా ఈ అధికారులు ప్రభుత్వము మా సమగ్ర శిక్ష ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మరి ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ను నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది.